హలో మామ, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే ఏదైనా పెళ్లి కానీ ఉందంటే దానికైతే వాటర్ కావాలి. సో ఇలా గవర్నమెంట్ వాటర్ తీసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అమ్మా, చాలా పెద్ద ప్రాసెస్ అంటారు. అలా ఏం లేదు, మీకు సింపుల్గా చెప్తాను. సో పాయింట్ టు పాయింట్ ఫాలో అయిపోండి. మీకైతే మన గవర్నమెంట్ వాటర్ అయితే మున్సిపాలిటీ వాటర్ మన ఇంటికి వస్తుంది. సో పక్కనే ఉన్న ఇలా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఇది పంప్ హౌస్ అంటారు. సో అశోక్ నగర్లో ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళడానికి ముందు మనమైతే ఒక పని చేయాలి. అదేంటంటే మన వెంకటరమణ కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అనుపమ అని చెప్పేసి పెద్ద రెస్టారెంట్లా అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా అనుపమ అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కర్నూలు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో స్ట్రైట్గా వెంకటరమణ కాలనీకి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఈ అనుపమ అండ్ కో బేకరీ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా షాపులు అయితే ఉంటాయి. సో గ్రాసరీస్ ఇవన్నీ మనకి ఎందుకులే కానీ రైట్ సైడ్ చూసుకో. సో రైట్ సైడ్లో వచ్చేసి ఒక కాంప్లెక్స్ ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళది. సో ఇదనమాట. పైన వచ్చేసి కర్నూలు నగర పాలక సంస్థ అని చెప్పేసి పెద్ద బోర్డు ఉంది. ఆ బోర్డు గుర్తుపెట్టుకో. మనమైతే ఇప్పుడు ఆ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళాలి. ఓకే, మనం ఈ వాటర్ని తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ అయితే లేదు మామ, జస్ట్ 600 అమౌంట్ మాత్రమే కడితే మనకైతే వాటర్ అయితే వచ్చేస్తుంది. సో ఈజీగా వాడుకోవచ్చు వాటర్ని మనము. సో ఈ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నెంబర్ 11 అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే ఉంది. ఇది వాటర్కి సంబంధించిన మనీ ఇక్కడ పే చేసి మనం అయితే స్లిప్ తీసుకోవాలి. ఆ స్లిప్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఎక్కడ చూపిస్తాను. సో ఇలా ఒక స్లిప్ ఇస్తారు, దీంట్లో మనం ఫిల్ చేసి వాళ్ళకైతే ఇవ్వాలి. సో ఈ స్లిప్ ఎక్కడ దొరుకుతుంది అది కూడా చెప్తాను. ఈ 11 నెంబర్ కౌంటర్కి ఎదురుగానే చిన్న ఒక కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ ఇస్తారు స్లిప్, ఇలా వాటర్ ట్యాంక్ కోసం అని చెప్తే ఇలా ఫిల్ చేసి మనకు వాటర్ కావాలి అని చెప్పేసి రాసి అమౌంట్ కట్టేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా థర్డ్ షార్ప్ కౌంటర్ అని చెప్పేసి ఈ థర్డ్ కౌంటర్లో మనీ ఇచ్చేయాలి. సో నేనైతే ఫిల్ చేసి లైన్లో వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వాళ్ళకైతే నేనైతే ఇచ్చేసాను. సో దీనికి నేను పే చేసిన అమౌంట్ 600 మాత్రమే. ఇలా స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్ని తీసుకొని డైరెక్ట్గా మనం ఇందాక చూపించిన పంప్ హౌస్ ఉందిగా అక్కడికి వెళ్ళిపోవాలి. సో పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక వాటర్ ట్యాంక్ని బయట నుంచి మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ 600 వాటర్కి ఛార్జ్ చేస్తారు. సో ఈ స్లిప్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ట్రాక్టర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫిల్ చేసుకొని వస్తారు. సో గుర్తుపెట్టుకుని మామ, వాటర్కి మాత్రమే 600, ట్యాంకర్ మనం సపరేట్గా బయట నుంచి అయితే తెచ్చుకోవాలి. సో ఇలా వాటర్ అయితే ఫిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ట్యాంక్ డైరెక్ట్గా మన ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఈజీగా వాడుకోవచ్చు. సో ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఫంక్షన్స్కి అయితే ఈ వాటర్ని హ్యాపీ యూస్ చేస్తుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ కొట్టము. ఓకేనా?